కార్యక్రమాన్ని జరుగుతుందానికి ఈ రంజాన్ తోఫా దీనికోసం వచ్చేసిన మధ్యవర్తికి చాలా టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మంత్రి గారికి అసెంబ్లీకి వెళ్ళాల్సిన దీంట్లో కూడా చాలా 15 సంవత్సరాలు ఆయనే దీనికి 15-20 సంవత్సరాలు ఆయనే వస్తున్నారు దీనికి దానికి సెంటిమెంట్గా మేము కూడా దానికి ప్రెజర్ చేయడం वास्ता माहे रमजान का बस झुका है ये सर और क्या मांगना बन्ना परवर है तू बस जरा देखना तेरी मर्जी को पाना मेरी जुस्तजू अल्लाह 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 शाने रमजान आया चालू सो రంజాన్ మాసం అంటేనే ఒక పవిత్రమైన మాసం. మరి ఈ పవిత్రమైన మాసంలో ఎంతోమంది రోజు కూలికి వెళ్తే కానీ గడవని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా 400 మందికి ఈ రోజున మరి రంజాన్ మరి ఒక నిత్యావసర సరుకులు దగ్గర నెల రోజులు సరిపడా కూడా ఇస్తున్నారు. దాన్ని గౌరవనీయులు మంత్రివర్యులు చేతుల మీదుగా ఎంపీ గారి చేతుల మీదకి ఇది ప్రారంభిస్తున్నారు. ఇదే కాకుండా స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా కులాలకి మతాలకు అతీతంగా పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో పేదలకు సహాయం చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇలా చేస్తున్న ప్రతి ఒక్కరికి మేనేజ్మెంట్ అందరికీ औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। ये बहुत ही खुशी का मकाम है कि माह रमज़ान मुबारक में अल्लाह का महीना है, मग़फ़िरत का महीना है। हमारे मज़हब में किसी भी मसलक का क़ैद नहीं है। फरमाते हैं कि अगर कोई इंसान मालदार है तो वो मालदार उस वक्त तक कामयाब नहीं हो सकता जब तक हम दूसरों का ख्याल ना रखें। फरमाते हैं कि अगर अल्लाह ने तुम्हें दिया है तो कम से कम गरीबों का, मिस्किनों का ख्याल सबसे ज़्यादा ज़रूरी है। ये माह रमज़ान मुबारक में जो हम लोग जो राशन तकसीम करते हैं, जिस तरीके से अल्लाह ने हमें इस्तिताअत दिया है तो हम गरीबों को भी बढ़ चढ़ के दे। इसलिए कि जिस तरीके से हम खुशी के तरीके से हम माह रमज़ान मुबारक मनाते हैं, वैसे ही गरीब भी अच्छे से अच्छा लिबास पहन सके, अच्छे से अच्छा रोज़ा रख करके इफ्तार कर सके। वस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू। मंत्री गाరు మాట్లాడతారు. అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా మన మచిలీపట్నంలో బాబు ఇల్మ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు మరి ఎవరైతే ముస్లిం సోదరులకి ఈ రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా నిత్యావసర సరుకులు వాళ్ళకి అందిస్తూ మరి ఇది 15వ సంవత్సరం మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు 31 రకాలైనటువంటి సరుకులు మరి చాలా తక్కువతో స్టార్ట్ అయ్యి వాళ్ళ 31 సరుకుల వరకు ఇస్తాం అనేది చాలా సంతోషం. ఈ సందర్భంగా మరి బాబు గారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే
వారి టీం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మౌలానా గారికి, అలాగే రామకృష్ణ గారు, రాము గారు, బాబా గారు, మరి అందరికి కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, దాదాపు ఈ 15 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా, మరి వర్షం ఉన్నా తుఫాను ఉన్నా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అందించడం అనేది చాలా శుభపరిణామం. ముఖ్యంగా ఈ రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు అందరూ కూడా చాలా నిష్టతో ఉదయం సూర్యోదయం కంటే ముందు నుంచి మరి ఉపవాస దీక్ష ప్రారంభించుకుని సూర్యాస్తం అయ్యేంత వరకు కనీసం ఎటువంటి అంగడిలో తీసుకోకుండా చేసేటటువంటి పవిత్రమైనటువంటి దీక్ష ప్రపంచ శాంతి కోసం, మరి అల్లా చూపించినటువంటి మార్గంలో, మహమ్మద్ ప్రవక్త గారు చూపించినటువంటి మార్గంలో మరి ఇంత నిష్ఠా నియమాలతో చేస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే పేదలు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. మరి దానికి అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి గతంలో ప్రభుత్వం రంజాన్ తోఫా అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే మరి మక్కా మదీనా యాత్ర కూడా ఆ రోజున ప్రభుత్వం నుంచి కొన్ని కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మళ్ళీ అవన్నీ కూడా ముస్లిం సోదరులకు అందించాలనే లక్ష్యంతో మన బడ్జెట్లో కూడా నిధులు కేటాయింపు చేయడం జరిగింది. తద్వారా ఆ నిధులన్నీ కూడా ముస్లిం సోదరుల సంక్షేమానికి తప్పకుండా ఉపయోగించి, మన మచిలీపట్నంలో కూడా ఎక్కడైతే గతంలో మరి దర్గాలకు కానీ, ఎక్కడన్నా రంజాన్ సందర్భంగా కానీ, మొహరం సందర్భంగా కానీ ఏది అవసరం ఉన్నా మన అందరం కూడా ఏర్పాటు చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మన సోదరులు ఏది కోరినా చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి మరొకసారి మరి బాబు ఇల్మ్ ఆస్థానా అలాగే వెల్ఫేర్ ట్రస్ట్ వారికి, బాబు గారికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. దానం చేస్తూ ఉన్నారు పేదవారికి. నేను చాలా సంవత్సరాలుగా పాల్గొంటున్నాను. ఈ సంవత్సరం కూడా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నటువంటి సంస్థ వారికి నా హృదయపూర్వకంగా అభినందనలు. हाँ ये